కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము అక్రమ కేసులు పెట్టి ఉంటే ఈ రోజు ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయట ఉండేవారు కాదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్లస్టర్ యూనిట్ మరియు బూత్ ఇన్ఛార్జీలకు ఉత్తమ కార్యకర్త ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి మాట్లాడుతూ మాకు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ అని 50 డివిజన్లు 4 పంచాయతీలు మనమే విజయం సాధిస్తామన్నారు. అనంతపురం నగరంలో గుల్జర్పేటలో తెలుగుదేశం పార్టీ జెండా దిమ్మెను తొలగించడమే కాకుండా సోషల్ మీడియాలో రప్ప రప్ప అంటూ కామెంట్స్ పెడతారా అంటూ ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి మేము ఎక్కడ కక్ష కార్పణ్యాలు పోవట్లేదు. గత సంవత్సరం ఉన్నర కాలంలో మేము అనుకైతే గతంలో లాగా మీ పరిపాలన చేసి మేము చేసింటే ఏ నాయకుడు ఇప్పటి వరకు బయట తిరిగే పరిస్థితి ఉండేది కాదు. ప్రతి ఒక్కరూ జైలులోనే ఉండే పరిస్థితి. గతంలో మీరు అనేకమైన కేసులు పెట్టారు మా కార్యకర్తల మీద, నాయకుల మీద. కానీ ఈ రోజు వరకు మేము ఆ కక్ష కార్పణ్యాలకు పోవద్దని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కడ కక్ష కార్పణ్యాలకు పోవట్లేదు, ఎక్కడ అక్రమ అరెస్టులు కానీ ఎక్కడ చేయించట్లేదు. మొన్నటికి మొన్న తెలుగుదేశం దీన్ని ఏం చేసిందే దానికి అసలు ఎవరు నువ్వు అక్కడ కార్పొరేటర్ కొడుకు ఏదైనా ఉంటే కార్పొరేటర్ చూసుకుంటాడు. ఏం సంబంధం నీకు? తెలుగుదేశం దిమ్మ తొలగించి రఫా రఫా అని చెప్పి సోషల్ మీడియాలో పెడతాం. ఏం మాకు చేత కాదనుకుంటున్నావా? మా నాయకుడు ఆదేశిస్తే, మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే ఒక్కటే రోజు మీ బతుకు. గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్సీపీ నాయకులు రోజు రోజుకి మేమేం మాట్లాడట్లేదని చెప్పేసి ఇష్టానుసారంగా జిల్లాలో దౌర్జన్యాలు, దాష్టికాలు ఎక్కువైపోయినాయి.